వెల్కమ్ టు శ్యామల మురళి బ్లాగ్స్. టుడే ఎగ్ కర్రీ. ఎగ్స్ తీసుకున్నాం, వాటర్ పోసుకుంటున్నాం, కర్రీ పెట్టి ఉడకబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాం. కర్రీకి 6 ఉల్లిగడ్డలు కడిగి వేసుకుంటున్నాం. ఈ విధంగా చిన్న ముక్కలు కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. ఈ విధంగా వాటర్లో వాష్ చేసుకొని ఇలా పక్క ప్లేట్లో పెట్టుకుందాం. టమాటాలు తీసుకుంటున్నాం. ఇవి ఇట్లా వాష్ చేసుకొని కడుక్కోవాలి. ఈ విధంగా 2 టమాటాలు కడిగి వేసుకోవాలి. ఎగ్స్ ఉడికినాయి, 20 నిమిషాలు టైం పడుతుంది వీటికి. ఇవి నాటుకోడి ఎగ్స్ అండి, నాటుకోడి గుడ్లు. ఇవి పక్కకు పెట్టుకుందాం. ఎగ్స్ పొట్టు తీసుకోవాలి. ఇవి నాటుకోడి గుడ్లు అండి. ఎగ్స్ పొట్టు తీసుకొని ఇలా పక్కకు పెట్టుకుందాం. అవి వేయించుకుంటున్నాం. బౌల్ తీసుకుంటాం. వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు 1 స్పూన్ వేసుకుంటున్నాం. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాం. 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాం. దీన్ని ఇలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గాలి. ఉల్లిగడ్డలు మగ్గాక ఇలా టమాటాలు నేను ఈ విత్తనాలు తీసేసి వేసుకుంటానండి. అందులో ఉన్న స్టోన్స్ వస్తాయని టమాటా విత్తనాలు పక్కకు పెట్టుకుంటాను. ఇదాకా మూత పెట్టుకుందామండి. మూత తీసి చూసుకుందామండి. టమాటాలు మగ్గినాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కలుపుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ మగ్గాలండి. కారం ఉప్పు వేసాక. కారం ఉప్పు మగ్గిందండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నామండి. ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ధనియా పౌడర్ వేసాక ఒక 2 మినిట్స్ మగ్గాలి. చూసుకుందామండి. అయిపోయిందండి. ఇట్లా ఆయిల్ పైన తేలాలి. ఇలా కలుపుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మాకు అందుబాటులో కొత్తిమీర లేదు కాబట్టి మేము ధనియా పౌడర్ వేసి చేసేసుకుందాం. మీరు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుంటాను. మంచి వీడియోస్తో మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.